హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా? ఎలా బ్రతకాలో తెలియక భయపడకు, ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడ ఉన్నాయో అని, అయినా ఎగురుకుంటూ పోతున్నది కదా. మన జీవితం కూడా అంతే, ప్రయత్నమే జీవితం. మనకి బాధ వస్తే మన మనసులో ఉన్న వాళ్ళకి చెప్పుకోవచ్చు. మనసులో ఉన్న వాళ్ళే బాధ పెడితే ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలి? నిజం నొప్పిని ఇస్తుంది, అబద్ధం ఆనందాన్ని ఇస్తుంది. కానీ నిజం ఇచ్చిన ప్రశాంతత అబద్ధం ఎప్పటికీ ఇవ్వలేదు. అర్థమయ్యేలోపు దూరమయ్యేది కళ, అర్థమైనా ఒప్పుకోలేనిది వాస్తవం. అర్థమయ్యే కొద్దీ దగ్గరయ్యేది స్నేహం. అర్థం తెలిసినా కొత్త అర్థం వెతికేది ప్రేమ. అర్థమైనట్లు అనిపిస్తుంది, కానీ ఎప్పటికీ అర్థం కానిదే జీవితం. చేతిలో ఉన్నప్పుడు తెలియని విలువ చేయి జారినాకే తెలుస్తుంది. అది వస్తువైనా, ప్రేమైనా, స్నేహమైనా. నోరు లేని మేకల్ని బలి ఇస్తారు, కానీ పులుల్ని బలి ఇవ్వరు. కాబట్టి పులిలా బతకండి, ఎవడి ప్రలోభాలకు లొంగకండి. ఒక్కసారి ఆలోచించండి, మీ యొక్క స్థాయి ఏంటో. పులిలా ఉంటారో లేక మేకలా ఉంటారో? కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు, నాకే ఎందుకు ఇలా అవుతుందని. ఒక్క మాట గుర్తుంచుకో, కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది, కానీ చాతగాని చెమటలకు కాదు. ఆడి చూడు, గెలుపు చాలా గొప్పగా ఉంటుంది. జీవితం చాలా చిన్నది. ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేసుకోవద్దు. క్షమించడం అలవాటు చేసుకో, సంతోషంగా జీవిస్తావు. చిన్నతనంలో అనిపిస్తుంది మనకు అందరూ ఉన్నారని, పెద్దయ్యే కొద్దీ అనిపిస్తుంది అయిన వాళ్ళు దూరమైతే మనం ఉండలేమని. వయసు మీద పడే కొద్దీ తెలుసుకుంటాం మనకి మనమే తోడని. జీవితంలో మనకు డబ్బు మాత్రమే ముఖ్యం కాదు, మనకు డబ్బుతో సహా మనశ్శాంతి కూడా ముఖ్యమే. మనకు ప్రశాంతత లేకపోతే ఎంత డబ్బు సంపాదించినా వ్యర్థమే. అబద్ధం ఒక్కసారే అందంగా ఉంటుంది, ప్రతిసారి అదే చెబుతుంటే నమ్మకం పోవడమే కాదు, మనిషికి విలువ లేకుండా పోతుంది. కోవత్తిలోని దారం కోవత్తిని అడిగిందట, తగలబడుతుంది నేనైతే నువ్వెందుకు కరుగుతావు అని. అప్పుడు కోవత్తి ఏమని చెప్పిందో తెలుసా? మనలోన ఉన్న మన వాళ్ళే మనల్ని దహిస్తుంటే కారేది కన్నీరే కదా. ఒక నిజం ఆ ఒక్క క్షణం మాత్రమే బాధ పెడుతుంది, కానీ ఒక అబద్ధం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది. ఊరి బయట మర్రి చెట్టు ఎప్పుడూ ఒంటరిగానే ఉంటుంది, కానీ ఎంతటి ప్రకృతి వైపరీత్యాన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటుంది. అలాగే మనిషి కూడా ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. జీవితంలో అందమైన బంధం కళ్ళదే. రెండూ కలిసి తెరుచుకుంటాయి, కలిసి మూసుకుంటాయి, కలిసే నిద్రపోతాయి, ఒకేసారి కన్నీరు కారుస్తాయి. అది కూడా జీవితాంతం, ఒకదాన్నొకటి చూడకుండానే. మౌనంగా ఉండటం చాతకానితనం కాదు, పట్టించుకోకపోవడం పిరికితనం కాదు. ప్రతి ఒక్కరితో పోరాడితే
ఒంటికి బురద, మనసుకు బాధ తప్ప ఏమీ మిగలవు. మాట్లాడుకుంటే 10 నిమిషాల్లో తీరిపోయే కోపాలని మౌనంగా ఉంటూ 10 ఏళ్లైనా తీరని సమస్యగా మారుస్తున్నారు. ముక్కుసూటిగా మాట్లాడి ఒంటరితనంలో అయినా రారాజుగా బతుకు, కానీ అబద్ధాలతో కూడిన బంధానికి బానిస కాకు. మనసు గొప్పదైతే బతుకు ఎలా ఉన్నా జీవితాన్ని చిరునవ్వుతో జయించవచ్చు. మాటలు రాని వయసులో మన అవసరాలను గుర్తించి అన్ని సమకూర్చేది అమ్మ. మాటలు వచ్చాక ఆమె ఏదైనా చెబితే ఊరుకో నీకేం తెలియదు అంటున్నాం. ఏంటో అమ్మ సర్వం తెలిసినా మౌన భాషకే పరిమితమైపోతుంది. ఎండలు మండిపోతున్నాయి. గొంతు తడుపుకునేందుకు పక్షుల కోసం ఇంటి బయట కొన్ని నీళ్లు, గుప్పెడు గింజలు పెట్టండి. చిన్న జీవుల ప్రాణాలు నిలబెట్టండి. జాగ్రత్తగా పెంచుకున్న మొక్క, మంచి స్నేహం 2 అపురూపమైనవే. ఒకటి నీడనిచ్చి సేద తీరుస్తుంది, మరొకటి తోడుగా ఉంటూ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. సహాయం చెయ్యి, తిరిగి ఆశించకు. మాట్లాడు, మాటలతో మాయ చెయ్యకు. ప్రేమించు, నటించకు. నమ్మించు, నమ్మక ద్రోహం చేయకు. నిజాయితీగా జీవించు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ. నిన్ను నమ్మిన వారిని మోసం చెయ్యకు. మాట కన్నా మౌనం గొప్పదే కావచ్చు, కానీ మాట అంతకన్నా మధురం. చక్కని స్నేహానికి, బంధానికి ఒక మంచి పునాది స్వచ్ఛమైన పలకరింపే. అందం చూసి మురవకు, చివరకు బూడిదై మట్టిలో కలవాల్సిందే. డబ్బును చూసి గర్వపడకు, జబ్బులు వస్తే దేవుడైనా కాపాడలేడు. తోటివారిని అవమానించకు, సమయము వస్తే వారి కాలి గోటికి సరిపోవు. అందరూ ఉన్నారని అహంకారపడకు, చివరకు మోసేందుకు నలుగురిని సంపాదించుకో. మాటలు లేకపోతే మమతలు మాయమవ్వచ్చు. మన అనుకున్న వాళ్ళతో కాసేపు ప్రేమగా మాట్లాడండి. ఇష్టాలకి అలవాటు పడకు, ఎందుకంటే ఇష్టం అనేది కష్టమైన జీవితాన్ని ఇస్తుంది. అదే కష్టానికి అలవాటు పడు, కష్టం తిరిగి ఇష్టమైన జీవితాన్ని బహుమానంగా ఇస్తుంది. గాడిద కష్టం కన్నా నెమలి నాట్యానికి విలువ ఎక్కువ అన్నట్టు, గొడ్డు కష్టం చేసి బ్రతికే వాళ్ళకన్నా బడాయి మాటలు చెప్పే వాళ్ళకే విలువ ఎక్కువ ఉంది ఈ రోజుల్లో. అబద్ధాలు చెప్తే, ఒకరి మీద నిందలు వేస్తే ఈ క్షణం నీలాంటి 10 మందికి నువ్వు కరెక్ట్ అనిపించవచ్చు, కానీ కాలం వ్యతిరేకంగా మారే రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు వందలాది మందిలో దోషిగా నిలబడాల్సిందే. ఒకరితో ఒకరిని పోల్చడం సరికాదు. సింహం ఎప్పటికీ కుక్కలా విశ్వాసం చూపలేదు. కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. కానీ ఎవరి స్థానంలో వారు గొప్ప. పుస్తకంలో ఒక పేజీని పదే పదే చదువుతుంటే ఎప్పటికీ చివరి పేజీకి చేరలేం. జీవితం కూడా అంతే. నిన్నటి చేదు జ్ఞాపకాలను తలుచుకుంటూ కూర్చుంటే అందమైన ఈ రోజును ఆస్వాదించలేం. మరణానికి మించిన సమస్య లేదు, చావుకు మించిన భయం లేదు. అది వచ్చేలోపు లైఫ్ను హ్యాపీగా లీడ్ చేయండి. అది పలకరించేలోపు లైఫ్ని ఫుల్ఫిల్ చేసుకోండి. ఎందుకు పుట్టామో తెలీదు, ఎందుకు పోతామో తెలీదు, కానీ ఎందుకు బ్రతుకుతున్నాము మాత్రం తెలుసుకొని జీవించు.
వర్షాకాలంలో నీకు నచ్చని వాన ఎండాకాలంలో ఒక్కసారైనా వస్తే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే రానప్పుడు ఉండే ఎదురుచూపుల కన్నా ఉన్నప్పుడు ఉండే చులకనే ఎక్కువ. ఒక వస్తువును కొత్తలో బాగా ఇష్టపడి కొంతకాలం తరువాత పక్కన పడేస్తారు. దురదృష్టం ఏమిటంటే ఇదే పద్ధతి మనుషుల మీద కూడా ఉపయోగిస్తున్నారు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.